నిన్న రాత్రి కూడా కీర్తి మీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోయింది. డాడీ ఊరు వెళ్ళారా అని అడిగింది. అంది కమల. భర్త సాయంకాలం ఫ్యాక్టరీ నుంచి రాగానే. అందుకే ఈరోజు 6ంటికే వచ్చాను కదా అన్నాడు నవ్వుతూ. అతనిచ్చిన కోటు తీసుకుని హ్యాంగర్‌కి తగిలించింది కమల. అతను టై లూజు చేసుకుని తీసేశాడు. షర్టు విడిచాడు. టక్ చేసిన బనియన్‌లో అతను ఒలింపిక్ ఛాంపియన్‌లా ఉన్నాడు. బూట్ లేసులు లూజ్ చేసి బూట్లు, సాక్సులు విడిచాడు. తర్వాత లుంగీ చుట్టబెట్టుకుని భుజంపై టవలు వేసుకుని బాత్రూమ్ వైపు నడిచాడు. స్నానం చేస్తారా? లాలపోస్తావా? అబ్బా బుజ్జి పాపాయ్! మీ అబ్బాయికే స్నానం చేయించేసరికి రోజూ తలప్రాణం తోక్కొస్తోంది. ఓ! అయితే మనకు తోకుందన్నమాట కొంటెగా అడిగాడు కళ్యాణ్. ఆహా! ఎక్కడా? కుతూహలంగా అడిగాడు. మీరే. ఏయ్! నన్ను తోకంటావా? చెయ్యెత్తాడు నవ్వుతూ. కమల నవ్వుతూ నుంచుంది. కమల, కిరణ్ ఎక్కడా? ఇద్దరూ ఆడుకునేందుకు వెళ్లారు. బాత్రూంలో అడుగు పెట్టాడు. భర్తకి స్నానం చేయించింది కమల. కమల, నిజంగా నీలాంటి భార్య దొరకడం అదృష్టం. ఫ్యాక్టరీ పనులతో, బయట వ్యవహారాలతో అలసి సొలసి ఇంటికొస్తే ఆ చికాకులు, ఆ అలసట తీరిపోయేటట్టుగా నన్ను చూసుకుంటావు. అందుకే ఇంట్లో అడుగు పెట్టగానే బయట ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోతాను నేను. అలాగే ఇల్లు దాటగానే, బయటికి వెళ్ళగానే ఇంటిని మర్చిపోతారా? ఆమె నవ్వులాట కన్నా అతని గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. 2 రోజులుగా కోమలి సేవలో, స్నేహంలో, ఆమెతోటి కబుర్లతో తను ఇంటిని మరిచిపోయాడా? ఇప్పుడే భోజనం చేస్తారా? ఇంకాసేపు ఆగుతారా? అలాగైతే వేడిగా ఏదైనా ఇస్తాను. మీరు మధ్యాహ్నం కూడా భోజనానికి రాలేదు. ఓ గ్లాసు పాలివ్వు. అలాగే పాలిస్తాను. పాలిస్తావా? అయితే మహారాణి ఈ సామంతుడికి ఏం చెబుతావో చెప్పు. ఆజ్ఞని శిరసావహిస్తాడు. చిలిపిగా అన్నాడు కళ్యాణ్. పొక్కున నవ్వేసింది కమల. భరత తీసిన చమత్కారానికి ఆమెకు విపరీతంగా సిగ్గేసింది. అబ్బా! ఈయన్ని పాలించడమా అనుకుంది. లుంగీ చుట్టుకుని హాల్లోకొచ్చి కూర్చుని పేపర్ అందుకున్నాడు. అలా హెడ్లైన్స్ తిరగేస్తున్నాడు. కమల నెమ్మదిగా వచ్చి ఫ్యాన్ ఆన్ చేసింది. ఒక్కగా అనిపించలేదా అంటూ గ్లాస్ అందించింది. అన్నీ చూసుకునేందుకు నువ్వున్నావుగా. ఎస్. అందుకే నిన్ను గృహిణి అన్నారు. ఏంటి ఈ రోజు బండి ఎలా పరిగెడుతోంది? యథార్థం చెబితే పొగిడినట్టా? నాకు సిగ్గేస్తోంది. చప్పున అతనికి తమ పెళ్లినాటి కమల గుర్తుకొచ్చింది. ఆర్ద్రమైన గొంతుతో కమల అన్నాడు. ఆ కంఠంలో ప్రేమ ప్రవహించింది. ఆమెను తన గుండెలకి హత్తుకోవాలనిపించింది అతనికి. కుర్చీలోంచి లేవబోయాడు. డాడీ! కీర్తి పిలుపు అతన్ని నిలిపేసింది. నిరాశగా భార్య వైపు చూసి నవ్వాడు. కమల కూడా పేదాల చాటున నవ్వుకుని వంటింటి వైపు వెళ్ళిపోయింది. నిన్నెప్పుడొచ్చావు డాడీ? తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఆయన ఒడిలో వాలిపోతూ అడిగింది కీర్తి. రాత్రి 11 దాటిందమ్మా. కూతుర్ని బుజ్జగిస్తూ అన్నాడు కళ్యాణ్. నేను 10 దాకా చదువుకుంటూ ఉన్నాను. మీరు రానేలేదు. కిరణ్ 9ంటికే పడుకున్నాడు. మిమ్మల్ని 9ంటికే పడుకోమన్నాను కదమ్మా! నవ్వుతూ అడిగాడు. అవుననుకోండి. అయినా మిమ్మల్ని చూడ్డం కోసం మేలుకుంటే తప్ప. ఉహుం, నవ్వుతూ అన్నాడు. అంతలో కిరణొచ్చాడు డాడీ అంటూ. అతన్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు కళ్యాణ్. తర్వాత ఇద్దరినీ స్కూలు విషయాలు అడిగాడు. మార్కులు ఎలా వస్తోంది కనుక్కున్నాడు. వాళ్ళు ఏ ర్యాంకులో ఉంది తెలుసుకున్నాడు. అలా 8 అయ్యే వరకు వాళ్ళతో కబుర్లు చెబుతూ గడిపాడు. తర్వాత పిల్లలతో కలిసి వాళ్ళిద్దరూ భోంచేశారు. కబుర్లు చెబుతూ, నవ్వుతూ, నవ్విస్తూ కాలం గడిపాడు. ఆ పూట ఆ ఇంట్లో నవ్వుల కేరింతలు మారుమ్రోగాయి. రాత్రి 9ంటికి తల్లిదండ్రులకి టాటా చెప్పి పడుకున్నారు పిల్లలిద్దరూ. 9కి పడుకోవాలి, 6ంటికి లేవాలి. రోజూ ఉదయం, సాయంకాలం 2 గంటలు చదవాలి. అంతే. పరీక్షలైనా, మామూలు రోజులైనా ఈ టైం టేబుల్లో మార్పు రాదు. 10 దాకా వీక్లీలు చూస్తూ గడిపాడు కళ్యాణ్. కమల ఇంటి పని ముగించుకుని పిల్లలిద్దరినీ పడుకోబెట్టి మళ్ళీ ఓ పర్యాయం వంటింటి వైపు వెళ్లి చూసొచ్చి అన్ని గదులకి భద్రంగా తాళాలు వేసుకుని మెయిన్ గేట్‌కి, హాల్‌కి తాళాలు వేసొచ్చింది. అంతదాకా వీక్లీలు చూస్తున్న కళ్యాణ్ ఆమె రాగానే బెడ్రూమ్ వైపు దారి తీశాడు. మంచంపై విశ్రాంతిగా పడుకోగానే లైట్ ఆర్పి బెడ్రూమ్ ల్యాంప్ వెలిగించి ఫ్యాన్ ఆన్ చేసి దోమతెర దించేసి తాంబూలం అందించసాగింది కమల. అతనికి స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. ఇన్నేళ్లుగా అనుభవిస్తోందే అయినా ఆనాటి సాంసారిక సుఖం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ ఆనందంతో ఆమెని కౌగిట్లోకి తీసుకోగానే కమల అతనిలో ఒదిగిపోయింది. కళ్యాణ్, 2 రోజులుగా చూస్తున్నాం. కోమలి మనస్తత్వం ఇప్పుడెలా ఉంది? అడిగారు కమలాకర్ గారు. ఆ రోజు ఉదయం నుంచి ఫ్యాక్టరీ పనిలో మునిగిపోయి కోమల విషయమే పట్టించుకోలేదతను. ఆ మాటకొస్తే అతనికి పని ఒత్తిడిలో కోమలే గుర్తుకు రాలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేప్పుడు కమలాకర్ గారిని చూడ్డానికి వెళ్ళాడతను. అతన్ని చూడగానే ఆతృతతో ప్రశ్నించారాయన. ఆ ప్రశ్నకి
ఆమె మనస్తత్వంలో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తున్నట్టుగా ఉంది. మీరు చెప్పినట్టుగా డెస్పరేటెడ్ మూడ్‌లో లేదు. ఈ 2 రోజులు చాలా ఉల్లాసంగా, హాయిగా, జాలీగా ఉంది అన్నాడు. ఆ మాటలకి నిట్టూర్చారాయన. ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. కళ్యాణ్, ఈనాటి అమ్మాయిల అంతరంగాన్ని శోధించడం అంత సులభం కాదు. ఈరోజు ఏదో సందర్భంలో ఆయా చెప్పింది. కోమలి రోజూ నిద్రమాత్రలు వాడుతోందట. నిర్ఘాంతపోయాడు కళ్యాణ్. అతనికి ఆ విషయం వినగానే షాక్ తినట్లయింది. అంత జాలీగా తిరిగే అమ్మాయికి నిద్రమాత్రలు అవసరమా అనుకున్నాడు. ఇంతకీ ఆవిడకి ఆ మాత్రలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఎలా దొరుకుతున్నాయి? అని అడిగాడు. దానికి సమాధానంగా నవ్వాడు కమలాకర్. చిత్రం, ఈ మాత్రం తెలీదా? డబుల్ రేట్ ఇస్తే ఎక్కడైనా దొరుకుతాయి. పైగా మా అమ్మాయి అని అందరికీ తెలుసామె. నా కోసం అనుకుని ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు అన్నాడు. నిట్టూర్చాడు కళ్యాణ్. అతను ఆ విషయం విన్నాక చాలా బాధగా ఉంది. నేను చెబుతానులేండి. సెడ్యూటివ్స్ వాడడం చాలా ప్రమాదం. నిదానంగా వివరించి చెబితే వినే మనస్తత్వమే ఆమెది. గద్దించినా, ఆజ్ఞాపించినా వినే రకం కాదు. ఆయా చెప్పింది. మొన్న రాత్రి సినిమా నుంచొచ్చాక పాలు మాత్రం తాగి పడుకుందట. ఆ రోజు మాత్రలు వాడలేదు. మళ్ళీ నిన్న వాడిందట. తృప్తిగా అన్నాడాయన. కళ్యాణ్ ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయికి సంబంధాలు చూడడం అవసరం. అవును, చూడాలి. తగిన సంబంధం దొరికితే త్వరగా పెళ్లి చేసేస్తాను. నాకు వయసైపోయింది. పైగా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. మొన్న ఛాతీలో కాస్త నొప్పిగా ఉంటే డాక్టర్ గారిని పిలిస్తే ఆయన తగు జాగ్రత్తలో ఉండాలన్నారు. కళ్యాణ్ మళ్ళీ మౌనం వహించాడు. అయినా మనతో ఏమవుతుంది? మనమేం జాగ్రత్తలో ఉంటాం చెప్పు? ఆరోగ్యం కోసం మందుంది. కానీ ఆయుష్షుకి మందెక్కడుంది చెప్పు? తలాడించాడు కళ్యాణ్. ఈరోజు అమ్మాయిని చూసావా? లేదండి, పనెక్కువగా ఉంది. నిన్నంతా పూర్తిగా చూడలేదు కదా! అంతా కమల్‌నాథ్‌పై వదిలేయలేం కదా! అవునవును. అన్నట్టు అతని మీద కంప్లెయింట్స్ వచ్చాయి ఈ మధ్య. ఎవరో ఆకాశరమణ పేరుతో ఉత్తరాలు రాశారు. వర్కర్స్‌ని పీడిస్తున్నట్టుగా అందులో ఉంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అసాధ్యం ఉండకూడదు. మన డబ్బు తిన్నా పర్వాలేదు. వర్కర్స్‌కి మనకి మధ్య అగాధాలు సృష్టించకుండా చూడు. అంతవరకు రానివ్వనులెండి అంటూ లేచాడు కళ్యాణ్. నాకదే తృప్తి అన్నారాయన. నవ్వి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అతను నేరుగా కోమలి గదికి వెళ్ళాడు. ఇన్నేళ్ల పరిచయంలో అతను కమలాకర్ గారి గదిలో తప్ప మరో గదిలో అడుగు పెట్టలేదు. ఆ గదికి వెళుతూ ఉంటే అతనికి అదోలా అనిపించింది. ఐ లవ్ యూ అన్న తర్వాత అతను మళ్ళీ చూడలేదామెని. నిజానికి గడిచింది 24 గంటలే అయినా ఎన్నో యుగాలు గడిచినట్టుగా ఉంది. అది వియోగభారం కాదు. అయినా మనసులో ఏదో వెలితి. హలో కళ్యాణ్, ఇది చూసావా? అతన్ని చూడగానే ముఖమంతా వెలుగులు నింపుకుని పలకరించింది. నవ్వుతూ చూశాడతను. ఏం మాట్లాడలేదు. ఏంటి అని అడగలేదు. ఏం విశ్వనాథ్ తెలుగులో పుట్టాడు కాబట్టి తప్పైపోయింది కానీ, ఏ బెంగాలీయో అయ్యుంటే నోబెల్ ప్రైజ్ తప్పకొచ్చేది. ఠాగూర్ తర్వాత మన ఇండియాలో నోబెల్ ప్రైజ్ రావాల్సిన వ్యక్తి ఈయనే అంది ఆరాధనతో ఉద్రేకపడుతూ. ఆ ఉద్వేగాన్ని చూసి చిరునవ్వుతో, చూసావా ఎంతగా మారిపోయావో నువ్వు? బోరన్న నువ్వే ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అయినా ఆయనకి నోబెల్ ప్రైజు రాలేదన్న బాధ నాకు లేదు. ఎందుకంటే ఆయన తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. మన జాతి చేసుకున్న పుణ్యం. మన భావి పౌరులు నోచుకున్న యోగం. మన వాళ్ళు భారతాన్ని పంచమ వేదం అన్నారు. 1000 పడగలు మనకి ఆరో వేదం. దాన్ని ఇంగ్లీష్లో అనువదిస్తే తప్పకుండా నోబెల్ ప్రైజ్ వస్తుంది అన్నాడు. నువ్వన్నట్టు రాకపోయినా పర్వాలేదులే. మనం తెలుగులో చదువుకుని ఆనందిస్తున్నాం. అయినా జ్ఞానపీఠ బహుమతి వచ్చినందుకే చాలామంది ఏడిచిపోయారట కదా! నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నారు కృష్ణశాస్త్రి. ఏడ్చిపోదురుగాక ఏ మొగను దానా అంటాను నేను. సరేలే, ఏం లేస్తున్నావు? జపం చేసేవాళ్ళని, రాసుకునేవాళ్ళని, చదువుకునేవాళ్ళని డిస్టర్బ్ చేస్తే యజ్ఞం పాడు చేసినంత పాపమాట. చదవక చదవక నువ్వు చదువుతూ ఉంటే నేనెందుకు నిన్ను కబుర్లో పెట్టి నీ దీక్షని పాడు చేయాలి? పకపకా నవ్వింది కోమల. వెన్నెల ఒక్కసారిగా కుప్పగా గుమ్మరించినట్లయిందతనికి. ఆ సోనలో తడిసి మురిసిపోవాలనిపించినా ఇంటికి త్వరగా వెళ్ళాలనిపించి టాటా అన్నాడు. మళ్ళీ రేపొకసారి కనిపిస్తావా? ఎందుకు? అదుగో అలాగే అనొద్దు అంది. నీకు 3000 జీతం ఎందుకమ్మా? పగలు ఫ్యాక్టరీ కొలువుకి, సాయంకాలం నా సన్నిధికి, రాత్రి అక్కయ్య సేవకి తెలుసా? చిలిపిగా అంది. అయితే నాకు వెయ్యక్కర్లేద్దా? ఆఫీస్ కొలువు మానేస్తారా? కొంటిగా అంది. మరో 1000 అక్కర్లేదు. అక్కగారి సేవ మానేస్తారా? ఉహుం, ఆ 1000 మాత్రం కావాలి అన్నాడు. ఉమ్, ఏంటమ్మా నీ సన్నిధి అంత బోరుగా ఉంటోందా? ఇలాగైతే నేను నీ జత కచ్చి. అంటే ఏంటో తెలుసా? నేను ఈ బుక్స్ ఏవి చదవను అంది గోముగా. అటు చూశాడు కళ్యాణ్. నీ సన్నిధి బోరుగా ఉంటుందా? ఎంత మాటన్నావు కోమలి. మంచి గంధం రాసుకున్నట్టు, మల్లెపూలు విసురుతున్నట్టు
మలయానిలం వీస్తున్నట్టు, వెన్నెల ధారగా కురుస్తున్నట్టుగా ఉంటుందే నీ సన్నిధి. నాకు బోరుగా ఉంటుందా? హుహు. గొప్ప అనుభూతిగా, తీయని అనుభవంగా ఉంటుంది అనుకుని అటు చూశాడు. ఓ రేక నిండా అందంగా అట్టలు వేసి, పేరు రాసి నీటిగా అమర్చబడున్నాయి విశ్వనాథ రచనలు. ఇన్ని పుస్తకాలు ఎప్పుడు కొందా అనుకున్నాడు. ఉదయం షాప్‌కి వెళ్ళి విశ్వనాథ లిటరేచర్ మొత్తం ఇవ్వమంటే ముందు నాకేసి ఎగాదిగా చూసి, మళ్ళీ అతడికి చాలా సంతోషంతో మొత్తం బుక్స్ ప్యాక్ చేశాడు. 10% కమిషన్ కూడా అడక్కుండా ఇచ్చేశాడు. వెరీ గుడ్. ఇక నుంచి 3000 జీతం తీసేసుకుంటాను. మరి వెళ్ళిరానా? నైస్ బాయ్ అంది నవ్వుతూ. ఆ నిర్మలమైన నవ్వుకి మనసుకి పరవశించిపోయాడు. వెళుతున్న అతన్ని చూసి 6 అడుగులుంటాడు. ఆ మెలితిరిగిన కండరాలు, ఆ విశాలమైన ఛాతీ, ఉంగరాల జుత్తు, రామారావు లాంటి ముక్కు, సింహపిల్ల లాంటి నడుము, అందంగా ఉన్నాడు. ఎంత నీట్‌గా డ్రెస్ చేసుకుంటాడు. ఒక్కొక్కరు దుస్తుల్లో కూరుకుపోయినట్టుగా ఉంటారు. ఇతని శరీరానికి అలంకారంగా ఉంటాయివి అనుకుంది. అతను కనుచాటు కాగానే అతని వెంటే సూదంటూ రాయికి మళ్ళీ వెళుతోన్న తన ఆలోచనల్ని, చూపుల్ని బలవంతంగా వెనక్కి లాక్కుని మళ్ళీ చదవడంలో లీనమైపోయింది. ఇప్పుడామె మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉంది. కారు ఫ్యాక్టరీ గేటు దాటుతూ ఉండగా సార్ అన్న పిలుపు వినిపించి బ్రేక్ వేసి చూశాడు కళ్యాణ్. టైపిస్టు కోకిల. ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదా అనుకుని టైం చూసుకున్నాడు. 6:20. 5ంటికి వెళ్ళిపోలేదా? ఆఫీసులో అర్జెంటు కాగితాలేం లేవే? ఆఫీసులో పనైపోయింది సార్. 5ంటికే బయటకొచ్చాను. మీరు పెద్దయ్య గారి దగ్గరికి వెళితే అక్కడి నుంచి రాగానే మీతో మాట్లాడాలని ఇక్కడ నుంచున్నాను నింపాదిగా అంది. ఓ మై గాడ్! గంటన్నర నుంచి ఇక్కడే ఉన్నావా? ఆశ్చర్యంగా అడిగాడు. తల ఊపింది కోమలి. ఏంటి అర్జెంటా? అవును సార్. రేపు ఆఫీసులో చెప్పుకోకూడదా? ఇది ఆఫీసులో చెప్పే విషయం కాదు సార్. ఓకే. దెన్ కారెక్కేయ్. మీ ఇల్లు మా వీధి తర్వాతే కదా! మా ఇంటి దాకా వెళదాం. ఎలాగూ నీకు ఆలస్యం అయిపోయింది అన్నాడు డోరు తెరుస్తూ. సంకోచపడుతూనే కారెక్కింది కోకిల. కారు గేటు దాటింది. సరిగ్గా ఆ సమయంలో బయటకొచ్చిన కోమలి అది చూసింది. కారు మెయిన్ రోడ్డు ఎక్కగానే చెప్పు ఏంటి సంగతి అన్నాడు. ఒక్క నిమిషం సేపు మాట్లాడలేదు కోకిల. సార్ నన్ను మీరు అపార్థం చేసుకోకండి. చాడీలు చెబుతున్నాననుకోకండి. జరిగింది మీకు చెబితే న్యాయం జరుగుతుందన్న ఆశతో చెబుతున్నాను అంది నెమ్మదిగా. కోకిల ఇది ఆఫీస్ కాదు. ఇక్కడ నాకు ఏ విషయం చెప్పినా అదెవ్వరికీ తెలీదు. నిజం చెప్పడానికి నువ్వేం భయపడనక్కర్లేదు. నీకు న్యాయం జరిపించే బాధ్యత నాది అన్నాడు గంభీరంగా. థ్యాంక్ యూ సార్ అంది. ఒక క్షణమాగి పెళ్లి చేసుకుని ఓ మగాడిచ్చి ఆయన సుఖంగా జీవితం వెళ్ళబుచ్చవలసిన వయసులో ఉద్యోగం కోసం ప్రాకులాడుతూ ఆ జీతం రాళ్లతో బ్రతుకు భారాన్ని, కుటుంబాన్ని లాక్కురావాల్సిన దుర్గతి ఏ తెలుగు పిల్లకి రాకూడదు సార్ అంది. అతనేం అనలేదు. కారు నెమ్మదిగా వెళుతోంది. మా తండ్రి జీపు డ్రైవర్గా పనిచేసేవాడు. నేను బిఏ ఆఖరి సంవత్సరంలో ఉన్నాను. ఇంకో నెలలో పరీక్షలైపోతాయనగా ఆయన జీపు యాక్సిడెంట్లో పోయారు. ఆయన పనిచేసేది ప్రైవేట్ కంపెనీలో. ఆ కంపెనీ వాళ్ళు జీప్ ఖరీదు ఎల్ఐసి నుంచి రాబట్టారు. ఇన్సూర్ చేశారు కాబట్టి. మా నాన్నకి ఆ సౌకర్యం లేదు. అందుకని ఓ 500 మా ముఖాన్ని కొట్టి కేసు మూసేశారు. పోలీసులు కూడా మాట్లాడలేదు. సంపాదించేవాడు చనిపోగానే మా కుటుంబం వీధిన పడింది. చాలా దారుణం. డ్యామేజ్కి సూట్ వేయవలసింది. నష్టపరిహారం చెల్లించేవాళ్ళు. డ్యూటీలో ఉండగా ప్రమాదం జరిగితే అంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారా? నవ్వింది కోకిల. వాళ్ళంతే చేశారు సార్. ఏం చేసే దిక్కులేక వాళ్ళిచ్చేసిన ఆ 500తోనే కొన్నాళ్ళు సంసారాన్ని లాగించి బిఏ పరీక్షలు రాశాను. ఫస్ట్ క్లాస్ రావాల్సింది సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. మీ దయ వల్ల వెంటనే జాబ్ వచ్చింది. అన్నాళ్ళు వీధిన పడిన మా కుటుంబం ఏదో విధంగా గుట్టుగా బ్రతుకుతున్నాం. మీ ఇంట్లో మగవాళ్ళు ఇంకెవరు? ఓకే అన్నయ్య. అతను పిచ్చివాడు. అతన్ని పసిపిల్లాడి కంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అరెరే హాస్పిటల్లో చేర్పించలేదా? అన్నీ అయ్యాయి. ఇహ లాభం లేదనుకుని ఇంట్లో పెట్టుకున్నాం. 2 తమ్ముళ్ళు 10th చదువుతున్నారు. ఓ చెల్లెలు సెకండ్ ఫార్మ్ చదువుతోంది. మా అమ్మ, నానమ్మ ఉన్నారు. వాళ్ళిద్దరూ మ్యాచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. రాత్రిపూట, ఉదయం బీడీలు చుడతాం అందరం. అంతో ఇంతో వస్తుంది. అది కాదు అసలు బాధ. మరేంటి? మీరు ఈ విషయాన్ని చాలా సున్నితంగా ఆలోచించి ట్యాకిల్ చేయాలి. మీకు తెలీదని కాదు. ఇందులో మరే విధంగా జరిగినా నేను ఉద్యోగం మానేయాల్సి ఉంటుంది. ఏంటంత ఘోరం? కమలనాథన్ గారు పైకి కనిపించేంత మంచివారు కాదు. అది మీకు తెలిసే ఉండొచ్చు. అయినా చాకచక్యంతో చక్కగా పనిచేస్తున్నారని ఆయన సర్వీసెస్ తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆయన దృష్టి ఎప్పుడూ తన కింద పనిచేసే అమ్మాయిలపైనే ఉంటుంది. కళ్యాణ్ పెదవి కొరుక్కున్నాడు.
వారం రోజుల క్రితం నన్ను రూమ్కి పిలిచాడు. ప్రమోషన్ ఇస్తానన్నాడు. జీతం పెరిగితే మీ కుటుంబం బాగా సుఖపడుతుందన్నాడు. థ్యాంక్స్ చెప్పాను. తర్వాత నా చేయి పట్టుకున్నాడు. ముందు నాకు అర్థం కాలేదు. తర్వాత మృదువుగా విడిపించుకుని నాకు అలాంటివి గిట్టవన్నాను. ఎక్కడైనా సరే, మరో ఊళ్ళోనైనా సరే లాడ్జికి వెళదామన్నాడు. చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. తమాయించుకుని సారీ చెప్పాను అతి నిగ్రహంతో. ఈ సంబంధం తాత్కాలికం కాదు, శాశ్వతంగా ఉంచుకుంటాను. నా జీతం నుంచి నెల నెలా ఓ వందిస్తాను అన్నాడు. ఇకపై మాట్లాడితే మర్యాద దక్కదని బయటికి రాబోతూ ఉంటే, ఇలా అయితే ఉద్యోగం చేయలేవు జాగ్రత్త అని బెదిరించాడు. ఇది సారి సంగతి. ఇందులో ప్రతి అక్షరం యథార్థం. ఆపై మీ ఇష్టం. చాలా నింపాదిగా, ఏమాత్రం ఉద్రేకం లేకుండా ఎవరికదో చెబుతున్నంత శాంతంగా చెప్పింది. ఆమె నిగ్రహానికి, ఆ చెప్పిన విధానానికి కళ్యాణ్ మెచ్చుకున్నాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. చెప్పవలసింది చెప్పాను. ఇక మీ ఇష్టం అన్నంత నిర్లిప్తంగా కూర్చుంది కోకిల. కోకిల, నువ్వు ఆ విషయం మర్చిపో. నీకు తగిన విధంగా మేలు చేస్తాను. థ్యాంక్ యూ సార్ అంది కృతజ్ఞత ఉట్టిపడుతూ. సార్, ఇక ఇక్కడ నేను దిగి వెళతాను. మా ఇంటికొచ్చి కాఫీ తీసుకుని వెళదువుగాలే. మరో రోజు వస్తాను, క్షమించండి. ఆల్ రైట్ అని కారు స్లో చేసి ఓ వారగా ఆపాడు. కారు దిగి మరోమారు థ్యాంక్స్ చెప్పింది. తన వీధిలోకి మరలించాడు కారు. కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండి తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయింది కోకిల. నాన్న ఎదురుగా వచ్చిన కీర్తినెత్తుకుని ఏమ్మా అన్నాడు. ఎంత అలసొచ్చినా పిల్లల్ని భార్యని చూడగానే అతని మనసు సేద తీరుతుంది క్షణంలో. వాళ్ళ సన్నిధి స్వర్గంలా ఉంటుంది అతనికి. ఈరోజు మాకు స్కూల్లో మార్కులిచ్చారు. నేను అన్నింట్లోనూ ఫస్టు. అంతేకాదు, అటెండెన్స్లో, డ్రెస్సింగ్లో, మేనరిజంలో అన్నింట్లోనూ నేనే స్కూల్ ఫస్టు. అందుకే మమ్మీకి మీకు ఈ సంవత్సరానికి బెస్ట్ పేరెంట్స్ అవార్డు ఇచ్చారు. క్రిస్మస్ డే సెలబ్రేషన్స్లో మీకు సన్మానం చేసి మెమెంటో ఇస్తారట. ఉత్సాహంగా హుషారుగా చెప్పింది. ఆ మాటలు వినగానే అతని మనసు పరవశించిపోయింది. ఒక్క క్షణం తను ఎస్ఎస్ఎల్సీలో స్కూల్కంతా ఫస్ట్గా పాస్ అయి స్టేట్ ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న రోజున నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. కళ్యాణ్, ఆస్తి స్థిరం కాదు, ఐశ్వర్యం స్థిరం కాదు, అంతస్తులో నిలవు. నిలిచేదల్లా విద్య. విద్య లాంటి వస్తువు మరొకటి లేదు. అది తెచ్చిపెట్టే కీర్తి మరేది ఇవ్వదు. ఆ విషయం గుర్తుంచుకో. అదే మాటలు కీర్తితో చెప్పాలనిపించింది. కానీ ఆ అమ్మాయి వయసుకి అవి అర్థం కావనిపించి, గుడ్ కీర్తి, అలా ఉండాలి. ఎక్కడున్నా ఎవరా అమ్మాయి, ఎవరా అబ్బాయి అనిపించుకోగలిగితే తల్లిదండ్రులుగా మాకు అంతకంటే కావాల్సిందేముంది? పలానా వాళ్ళ అబ్బాయి, అమ్మాయి అనిపించుకునే కన్నా మీరు వ్యక్తిత్వం నిలుపుకోవాలి. అదే ఘనత అని కొడుకు వైపు తిరిగి, ఎరా కిరణ్, నీకెలా వచ్చాయి అని అడిగాడు. కిరణ్ 5వ క్లాస్ చదువుతున్నాడు. కీర్తి 3వ క్లాస్ చదువుతోంది. ఇద్దరూ ఒక కాన్వెంట్లోనే చదువుతున్నారు. నేను క్లాస్ ఫస్టే మార్కుల్లో, మిగతా వాటిల్లో నేనే సెకండ్ స్కూల్కంతా అన్నాడు తల్లి చేతుల్లో ఉండి. ఆమె అతని తల నిమురుతూ ఉంది ప్రేమతో. అదేంటి? ఒక రోజున నేను ప్రేయర్కి కీర్తి కంటే ఓ నిమిషం ఆలస్యంగా వెళ్ళాను అంతే. ఎందుకు అలా జరిగింది? కుతూహలంగా అడిగాడు. కిరణ్ కీర్తిపై ఉక్రోషంగా చూస్తూ చెబుతూ ఉంటే ఆసక్తిగా ఉంది. ఇదిగో దానికి అమ్మే కారణం. కీర్తికి ముందుగా జడలేసి ఫ్రాక్ తొడిగింది. నాకు తలదూవడం ఆలస్యమైంది. ఆదుర్దాగా వెళ్ళాం. కారు దిగుతూ ఉండగా మిర్రర్లో చూసుకుని అప్పుడు మళ్ళీ కనకయ్యతో దువ్వించుకున్నాను. అది లేటు. బొంగమూతితో అన్నాడు కిరణ్. కీర్తి గర్వంగా చూసింది నాన్నగారి వైపు. కమల ముసిముసి నవ్వులు నవ్వుతోంది. అయినా కిరణ్, మీ ఇద్దరే కదా ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేది. ప్రతి సంవత్సరం ఇద్దరికి ఫస్ట్ పంచేవాళ్ళు. ఈ సంవత్సరం మీ వల్ల ఇంకొకరికి సెకండ్ ప్రైజ్ ఛాన్స్ పోయింది. దానిలో పెద్ద తేడా ఏముందిలే. ఉహుం, కిరణ్ టీచర్ అలా అనలేదు. ఈ రోజు నువ్వు సరిగ్గా వచ్చుంటే ఇద్దరూ ప్రతి సంవత్సరంలాగే ఫస్ట్ ప్రైజుని పంచుకునేవాళ్లుగా అంది. వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కిరణ్, గతించిన దాని గురించి చింతించి లాభం లేదు. వచ్చే హాఫ్ ఇయర్లో ఇద్దరూ ఫస్ట్ రండి. ఆ థర్డ్ ర్యాంకులో వచ్చిందే, 4th బిలో ఉండే కౌసల్య, అది మాతో పందెం వేసింది నాన్న. ఏమని? ఈసారి తానే ఫస్ట్ వస్తుందట. అబ్బో, ఆశ. ఎలా వస్తుందట? వాళ్ళ నాన్నగారు సుబ్బరాయ శర్మ గారు స్టేట్ బ్యాంకు మేనేజర్ కదా. వాళ్ళ మధ్య వచ్చి చేరారులే. ఆ అమ్మాయి కూడా క్లాస్ ఫస్ట్, మిగతా అన్నింట్లోనూ బెస్టు. అయితే మీకు మంచి పోటీ అన్నమాట. మాతో ఏం పోటీ? మా అమ్మకు కానీ మీకు కానీ వాళ్ళు సాటొస్తారా? మీరు బెస్ట్ పేరెంట్సు, మేం ఫస్ట్ స్టూడెంట్సు అంది కీర్తి గర్వంగా గొప్పగా. ఆ మాటకొస్తే ఆ మధ్య చనిపోయిందే అనుపమ, కమాండర్ నిరంజన్ గారు అమ్మాయి. అది మాకు పోటీ వచ్చేది అంతే అన్నాడు కిరణ్. ఆ మాటలకి కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్. ఒక నిమిషం కూతుర్ని కొడుకుని తృప్తిగా చూసుకుని, సరే,
మా గౌరవం నిలిపినందుకు మీ అమ్మ ఏమిచ్చింది మీకు అని అడిగాడు. స్వీట్స్ పెట్టింది, ఐస్ క్రీమ్ ఇచ్చింది. అంతేనా? మరి మీరేమిస్తారు అడిగింది కమల. నేను చెరో 100 రూపాయలు ఇస్తాను. ఏం చేసుకుంటారు? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. కౌశల్య ఖర్చు చేస్తుంది. కవిత ఎప్పుడూ తినేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు టిప్స్ ఇస్తే మేం దాచుకుంటాం. అందులోనూ మేమే బెస్ట్ అంది కీర్తి వెంటనే. కిరణ్ కూడా అలాగే అన్నాడు. వాడెప్పుడో మరిచిపోయాడు తను సెకండ్ వచ్చినందుకు పడిన బాధ. నిజంగా గర్వపడ్డాడు కిరణ్. కీర్తి, కిరణ్, ఇక చాలు. నాన్నగారిని రిలాక్స్ కానివ్వండి. ఆయన టిఫిన్ తీసుకోవాలి. మేం అడ్డొచ్చామా? నువ్వే. నాన్నగారు టాయిలెట్కి వెళ్లకుండా అడ్డు నుంచున్నాం. ఇంకా టిఫిన్ పెట్టలేదు. మీ నాన్నగారే ఆలస్యం చేశారు. ఇంకా టాయిలెట్కి వెళ్లకుండా ఆలస్యం చేస్తున్నారు. నువ్వే. పక్కపక్క నవ్వి ముందుకు కదిలాడతను. అమృతం సేవించినంత ఆనందంగా ఉంది. పిల్లలిద్దరూ సోఫాలో కూర్చుని చదువుకుంటూ ఉండిపోయారు. వంటింట్లోకి వెళ్లబోతున్న కమల ఫోన్ మోగడంతో డ్రాయింగ్ రూమ్కి వెళ్ళింది. హలో, 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 నమస్తే, నమస్తే. ఆ, నెంబర్ 1121 అవునా? అవును. నమస్తే, నమస్తే. అమ్మా, ఎవరు మాట్లాడేది? వస్తున్న నవ్వు నాపుకుంటూ నువ్వెవరయ్యా అంది కమల. ఆమెకి ఆ శైలిలో మాట్లాడే వ్యక్తిని మీరు అని గౌరవించాలనిపించలేదు. అమ్మా, నేను మీ శ్రేయోభిలాషిని. కళ్యాణ్ గారు ఉన్నారమ్మా? ఓ మంచి మాట చెప్పాలి. ఉన్నారు, స్నానం చేస్తున్నారు. కొంచెం సేపు ఆగి మళ్ళీ చెయ్యండి. ఫోన్ పెట్టేక్ తల్లి. నాకు ఉండేదంతా మీతోనే. మీరు ఆయన భార్య కమలాదేవి గారేనా? అతని మాటల ధోరణి చికాకనిపించింది. నవ్వు వస్తోంది ఆ మాట తీరుకి. అవును అంది. అయితే మీతోనే 4 ముక్కలు చెప్పాలి తల్లి. ఓ క్షణం వింటే చాలు. ఏంటయ్యా సోది, అసలు విషయం చెప్పక? చిరాకు పడకండి తల్లి. చిక్కులొస్తున్నాయి మీ కుటుంబంలోకి. ముందుగా జాగ్రత్త పడకపోతే చాలా నష్టపోతావు. ఏంటి? సీరియస్గా అడిగింది. కోపడక తల్లి, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ మధ్య అయ్యగారు, అదే మీ భర్త కళ్యాణ్ గారు, బయట అమ్మాయిలతో తిరుగుతున్నారు. మొన్న రాత్రి పొద్దుపోయొచ్చారు. మొన్న చాలా పొద్దుపోయేదాకా ఓ అమ్మాయితో తిరిగారు. ఇక ఈ పూట ఏకంగా ఓ అమ్మాయిని కారులో ఎక్కించుకుని వచ్చారు ఆఫీస్ నుంచి. ఇంటికి చేరాడప్పుడే. అయితే ఆ అమ్మాయిని ఎక్కడ దించేసొచ్చాడో ఏమో. తల్లి, ఆయన్ని మళ్ళీ బయటకు వెళ్ళనికుండా చూసుకో. మీ కుటుంబ పరువు ప్రతిష్టలు బజారు పాలు కాకుండా చూసుకో. చేజారిన గాజు పాత్ర మళ్ళీ చేతికొస్తుందా? నేలని ఒలికిన అమృతం మళ్ళీ దక్కుతుందా? ఇది అంతే. పోయిన పరువు మళ్ళీ రాదు. ఆగకుండా ప్రవాహంలా చెప్పుకుంటూ పోతున్నాడతను. ఏమనడానికి నోరు పెగల్లేదు. అతనెంత అసహ్యంగా చెబుతున్నాడో అంత ఆగ్రహము వస్తోంది. అయినా మధ్యలో ఆపినా ఆగేట్టు లేదు వాడు. తన భర్త మీద కొండేలు చెప్తున్న వాణ్ణి ఆ పళంగా నిలువున పాతేయాలని, పోలీసులకి అప్పగించాలని అనిపిస్తోంది. వింటున్నావా తల్లి? ఉమ్ గద్దించినట్టుగా అంది. కోపం నా మీదొద్దు తల్లి. మొగుడు చేజారే వరకే ఆడదాని హద్దుల్లో ఉంటాడు. చేజారిపోయాడా ఇక నేల జారిన పాలే. పాదరసంలా జారిపోతూ ఉంటాడు. చెప్పే అబద్ధాలకి, చేసే అన్యాయాలకి హద్దుండదు. అయ్యిందా? అమ్మా, అంత కోపమొద్దు. మీ శ్రేయోభిలాషిని, మీ ఇంటి సేవకుల్లాంటి వాణ్ణి. మీ మేలు కోరి, అయ్యగారి మేలు కోరి చెబుతున్నాను అంతే. ఇందులో నా స్వార్థం లేదు, అబద్ధం లేదు. ఇదిగో, ఎవరయ్యా నువ్వు? ఏంటి నీకింత ఇంట్రెస్టు? లేనిపోని అబద్ధాలు, అన్యాయాలు చెప్పదు. ఇలా మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు అప్పగిస్తాను కఠినంగా అంది. అమ్మా, ఇంకేదో చెప్పబోయాడు. షటప్. ఫోన్ పెట్టేసింది కమల. ఏంటి కమల, ఎవరిని తిట్టేస్తున్నావు? నవ్వుతూ ఒళ్ళు తుడుచుకుంటూ అడిగాడు కళ్యాణ్. ఎవడో వెధవ మీరమ్మాయిలతో తిరుగుతున్నారని ఫోన్ చేశాడు. నక్క వినయాలు, నక్క జిత్తులోను ముసలి వెధవలాగున్నాడు. గొంతది వింటే అసహ్యం వేసింది. ఫోన్లో నేను అమ్మాయిలతో తిరుగుతున్నానని చెప్పాడా? సాలోచనగా అడిగాడు. ఆ, ఇప్పుడు కారులో ఓ అమ్మాయిని ఎక్కించుకుని వచ్చారట కదా? నవ్వుతూ అడిగింది కమల. అవును. కోకిల అని మా ఫ్యాక్టరీలో టైపిస్ట్గా పనిచేస్తోంది. ఆమె ఓ కంప్లైంట్ స్వయంగా నాకు చెప్పేందుకని గేట్లో ఓ గంట పైగా కాచుకుని ఉంది. మన పై వీధిలో ఉంటుంది. అందుకని కారులో రమ్మని చెప్పాను. ఆమె చెప్పిందంతా విని మన వీధి మొదట్లో వదిలేసి వచ్చాను. ఎవరో వెధవ ఫోన్ చేసి ఉంటాడు. పోన్లేండి, నేను మిమ్మల్ని అనుమానించినప్పటి మాట కదా నవ్వేస్తూ అందామె. ఆమె నవ్వు స్వచ్ఛంగా, నిష్కల్మషంగా ఉంది. కళ్యాణ్ ఇంకేమీ అనలేదు. తర్వాత పిల్లలతో సహా భోంచేసి కబుర్లు చెప్పి నవ్విస్తూ గడిపాడు. వాళ్ళు 9ంటికి పడుకున్నాక ఏదో పుస్తకం తిరిగేస్తూ గడిపాడు. తర్వాత కమల తెచ్చిచ్చిన ఆకు మడుపులు వేసుకుని హాయిగా నిద్రపోయాడు. వాళ్ళిద్దరి మనసుల్లోనూ ఆ ఫోన్ సంఘటన ఎప్పుడో చెరిగిపోయింది. 5-6 రోజులు గడిచాయి. కోమలి పుస్తకాల పురుగైపోయింది. కళ్యాణ్ వెళ్ళినా 4-5 మాటలు మాత్రం మాట్లాడుతోంది. అది పుస్తకాల గురించే. విశ్వనాథ, విశ్వనాథ. ఇప్పుడు ఆమెకి ఆయన తప్ప మరో లోకం లేదు. ఓ రోజు సాయంకాలం
కమలాకర్ గారి వద్దకు వెళ్ళాడు కళ్యాణ్. అది వాళ్ళకి మామూలే. ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుకోవడానికి, బిజినెస్లో కొత్త కాంట్రాక్టులు చేసుకోవడానికి, బ్రాంచ్ విషయాలు చర్చించుకోవడానికి వాళ్ళలా కలుస్తూనే ఉంటారు. రాబోయ్ కళ్యాణ్ రా, సాదరంగా ఆహ్వానించారాయన. ఆయన కళ్ళకిప్పుడు కళ్యాణ్ సాక్షాత్తు దేవుళ్ళ ఉన్నాడు. అతను మాయే చేశాడో, మంత్రమే వేశాడో, ఏం చేశాడో తెలీదు కానీ కోమలి ఇల్లు విడిచి వెళ్ళడం లేదు. ఎప్పుడో డ్రాయింగ్ రూమ్ లేదా డాబా పైన లేదా బెడ్రూమ్ అంతే. ఎక్కడున్నా చేతిలో పుస్తకం ఉంటోంది. ఎలా ఉంది మీ ఆరోగ్యం? నాకేం పర్వాలేదు ఇప్పుడు. ఒంట్లో కులాసాగా ఉంది. మనసులో దిగులు లేదు. నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓ 1000 జీతం పెంచాలి. రోజు కోమలి సన్నిధిలో ఓ 5 నిమిషాలు గడిపినందుకు 1000 రూపాయలని చెప్పిందట కదా. నవ్వుతూ అన్నారాయన. తను నవ్వేశాడు కళ్యాణ్. ఏమీ సమాధానం చెప్పలేదు. కళ్యాణ్ ఇప్పుడామె స్లీపింగ్ పిల్స్ వాడడం లేదు. సినిమాలకి షికార్లకి వెళ్ళడం లేదు. ముఖంలోనూ మొరోజనెస్ లేదు. మళ్ళీ దారిలో పడింది. అదంతా నీ హస్తవాసి. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ చేయి పడితే మట్టైనా బంగారం అవుతుంది. ఫ్యాక్టరీ నీ చేతికి అప్పగించానా? అది 3 షిఫ్టులు 60% లాభం అన్నట్టుగా ఉంది. ఆ అమ్మాయి విషయం అప్పగించానా? వారం రోజుల్లో మనిషిని చేశావు. అతనేం అనలేదు. ముఖాన్ని పొగిడేస్తూ ఉంటే ఏం చెప్పగలరు ఎవరైనా? అందుకే మౌనం వహించాడు. అది సరే, ఎలా ఉంది కమల్నాథన్ వ్యవహారం? నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మొన్న కోకిల్ చెప్పిన విషయం విన్నాక అతన్ని డిస్మిస్ చేయాలనిపించింది. ఓ రోజు ఆ అమ్మాయిని తన గదికి పిలిపించి చేయి పట్టుకున్నాడట. కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది నాతో. ఆరి చండాళ్ళు, వీడికి ఇదేం పోయే కాలం? లక్షణంగా భార్య పిల్లల్ని పెట్టుకుని పెళ్లి కాని అమ్మాయిలంటే అలాంటి వాళ్ళకి చౌక. అందున ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది. అసలేంటి ఆవిడ చిక్కులు? ఏముంది, మామూలే. అతి సామాన్య సంసారాల్లో లాగే తండ్రి ఒక్కడే సంపాదన పరుడు. తల్లి, నానమ్మ, ఓ పిచ్చన్నయ్య, 2 తమ్ముళ్ళు, చెల్లాయి, తను. ఇది కుటుంబం. తండ్రి పోయడంది కదా. అదే చెప్తున్నాను. ఆయన యాక్సిడెంట్లో పోయేదాకా అది స్థితి. అతను పోయాడు. 500 చేతిలో పెట్టి చేతులు కడుక్కున్నారు వాళ్ళు. బిఏ చదివిన ఈ అమ్మాయిపై కుటుంబ భారం పడింది. ఉద్యోగం వెతుకుంది. మీరు ధర్మరాజులే ఇచ్చారు వెంటనే. ఆ ఉద్యోగమే దొరకకపోయి ఉంటే తల్లి, నాయనమ్మ పగలు మ్యాచ్ ఫ్యాక్టరీలో పనిచేసి తెచ్చింది. రాత్రులు వీరందరూ ఇంట్లో బీడీలు చుట్టింది. అది వీళ్ళకి జీవనాధారం అయ్యేది. అయ్యో పాపం, మనం ఏదైనా సహాయం చేయడానికి ఆలోచించు. అలాంటి వాళ్ళకి తోడ్పడాలి. అందరికీ చేయలేమనుకో. అయినా మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ బాగోగులైనా చూడాలి కదా. ఏం చేస్తాం చెప్పండి. రూల్స్ కాదని ఇవ్వలేం కదా. ఏం రూల్స్? పాడ్ రూల్స్. ఒక మనిషికి సాయం చేసేందుకు అంగీకరించని ఆ రూల్స్ ఎందుకు తగలైనా? అది కాదండి. మనం ఏదైనా రూల్స్ కాదని చేసినా ఆమె అవుట్ ఆఫ్ వేగా చారిటీగా భావిస్తే ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. ఈ ఆత్మాభిమానం మధ్యతరగతి వాళ్ళ సొత్తు. మరేం చేద్దామయ్యా? తెలిసి తెలియనట్టుగా ఉండిపోలేం కదా. నాకు తెలిసి ఒకటే మార్గం ఉంది. ఏంటది? ఆ అమ్మాయిని పిఏగా ప్రమోట్ చేద్దాం. మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కమల్నాథ్కి దూరం అవుతుంది. ఆమెకి జీతము పెరుగుతుంది. ఓ 100 రూపాయలు. నవ్వారాయన. న్యాయంగా అది కేశవరావుకి రావాలేమో. అవుననుకోండి. ఏదో చెయ్యాలి మరి. సాయం చెయ్యాలనుకున్నాం కదా. ఆ కేశవరావుకి ఏదో ఇచ్చేద్దాం. ఆ, గుర్తొచ్చింది. కృష్ణారావుకి ప్రమోషన్ ఇవ్వాలి కదా. అతను తగినవాడాయే. ఆలోచించు మరి అన్నాడు కమలాకర్ గారు నవ్వుతూ. అవును, కేశవరావుకి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇద్దాం. కృష్ణారావుని బ్రాంచ్కి డిప్యూట్ చేద్దాం. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ కావాలంటున్నాడు కృపామతి. పైగా కృష్ణారావు నేటివ్ ప్లేస్ అక్కడికి దగ్గరే. అతను సంతోషిస్తాడు. ఆల్రైట్, ఈ ఆలోచన బాగుంది. కళ్యాణ్, మనకి లాభాలు పెరిగితే ఎలా సంతోషిస్తామో ఉద్యోగులు అంతే. ఇంక్రిమెంట్లు ఇచ్చినా, బోనస్లు ఇచ్చినా, ప్రమోషన్ ఇచ్చినా చాలా సంతోషిస్తారు. వాళ్ళ తృప్తి కంపెనీ పెరిగేందుకు ఎంతో తోడ్పడుతుంది. తలూపాడు కళ్యాణ్. ఈ మధ్య అమ్మాయిని చూసావా? ఆ, రోజు సాయంకాలం ఓ అరగంటలో 10 నిమిషాలు అక్కడికి వెళ్ళే ఇంటికి వెళుతున్నాను. ఉదయం నుంచి ఆ అమ్మాయి నాకు కనిపించలేదు. ఒకసారి చూసి వెళ్ళు. అసలే పని భారంతో ఈ చిక్కులతో సతమతమయ్యే నీకు ఇది మరీ భారంగానే ఉంటుంది. కానీ కన్న కడుపు. మీరలాంటి భావాలు మనసులోకి రానివ్వకండి. అసలు కోమల్ లాంటి వ్యక్తితో స్నేహం పెంచుకుంటే 10 ఏళ్ల వయసు తగినట్టుగా ఫీల్ అవుతాం అన్నాడు నవ్వుతూ. కమలాకర్ గారు నవ్వారు ఆ కాంప్లిమెంట్కి. వస్తానండి అంటూ లేచాడు కళ్యాణ్. తలూపి వెళుతున్న అతని వైపే చూస్తుండిపోయారాయన. ఆయన మనసులో ఇతను మరో 10 ఏళ్లు ఆలస్యంగా పుట్టుంటే ఎంత బాగుండేది అనుకున్నారు. ఆ ఆలోచనే ఆయనకి కొండంత బలం ఇచ్చింది. కళ్యాణ్పై గల నమ్మకం ఆయన మనోభారాన్ని పూర్తిగా తగ్గించి వేసింది.